అందరికీ నమస్కారం. ఈరోజు కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మూకుడి పెట్టుకొని మనం తురుముకున్న కొబ్బరిని మూకుడిలో వేయించుకుందాము. సన్న మంట మీద వేగించుకోవాలి. ఇందులోని మనం కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకుంటున్నాము. మరీ మాడిపోకూడదు, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఆ వేగించుకోవడం అయిపోయిన తర్వాత గిన్నెలో బెల్లం వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, కొంచెమే వాటర్ వేసుకుందాము. అందుకే ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం లేట్ అయ్యిద్ది. పాకం అయిపోయిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాము. పాకం అంటే ముదురు పాకం రావాలి. ఇలా కొబ్బరిని కలిపేసుకున్న తర్వాత మనం కిందకి దింపుకొని ఇందులో పిండి వేసుకుందాము. ఉండలు లేకోకుండా కలుపుకోవాలి ఈ పిండి. నేను ఈ పిండి ఎలా తయారు చేశానంటే, బియ్యాన్ని ఒక నైట్ మొత్తం నానబెట్టి మంచిగా కడిగి ఆడిచ్చానండి ఈ పిండిని. కొబ్బరి బూరెలకి తడి పిండే బాగుంటుంది పొడి పిండి కన్నా. మనం ఇప్పుడు తెడ్డి పెట్టి మంచిగా తిప్పుకోవాలి. ఎంతవరకు పిండి పోసుకోవాలంటే, ఇప్పుడు తెడ్డి పైకి లేపితే ఆ పిండి తెడ్డికే అంటుకుని ఉండాలి, కిందకి జారకూడదు. అప్పుడు వరకు పిండి పోసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఆ పిండిలో ఆయిల్ పోసుకుని ఇప్పుడు కొబ్బరి బూరెలు తయారు చేసుకుందాము. ఫస్ట్ కట్టెల పొయ్యి మీద, నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కదా ఈరోజు. కట్టెల పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ పెట్టాను. ఇది హీట్ అయ్యే లోపల మనం అరిటాకుల మీద కొబ్బరి బూరెలు చేసుకుంటున్నాము. చూసారు కదా, మనం ఆయిల్లో వేసినప్పుడు ఈ బూరి పొంగితేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు, పర్ఫెక్ట్గా కొబ్బరి బూరెలు తయారైనట్టు. ఇలా ఆయిల్లో వేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. ఇంతే, కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.